సో ఇంకా యూటా అయితే యూజీని పొడి చేస్తాడు కదా. సో గుణ అయితే నా టైం వచ్చింది అనేలాగా కూర్చొని ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు నోవా అయితే చాలా స్పీడ్ గా చోజో పైన అటాక్ చేస్తుంటాడు. అండ్ చోజోకి అయితే అతని టెక్నిక్స్ అసలు అర్థమవుతుంది. అంటే చోజో అతని టెక్నిక్స్ వాడదామని అనుకున్నా సరే నోవా స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజ్లెస్ అని అనుకుంటాడు. అంటే చోజో అయితే చాలా దెబ్బలు తిని కింద పడ్డా సరే మళ్ళీ పైకి లేస్తాడు. అందుకని నోవా అయితే అబ్బో స్టామినా బానే ఉంది అని చెప్తాడు. దానికి చోజో అయితే 9 మందికి నేనే అన్నయ్య, ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని చెప్పి ఫ్లవరింగ్ రెడ్ స్కేల్ స్టాక్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దీని ద్వారా ఏంటంటే తన స్ట్రెంత్ గానీ విజన్ గానీ స్పీడ్ గానీ చాలా పెరుగుతాయి. సో అందుకని ఈసారి నోవా ఎంత స్పీడ్ గా మూవ్ అయినా సరే తన స్పీడ్ కి అడాప్ట్ అవ్వగలుగుతుంటాడు. అంటే ఇన్ఫాక్ట్ నోవాని పట్టుకుంటాడు కూడా. కానీ అప్పటికే నోవా అయితే చోజోని పొడి చేస్తాడు. ఎందుకంటే చోజో టెక్నిక్ ఏంటో అతనికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ అదే కాకుండా చోజో ఎలాగో బ్లడ్ మ్యానిపులేషన్ ని యూజ్ చేయగలటన్న విషయం తనకి తెలుసు. అందుకని మోస్ట్లీ బ్లడ్ ని కూడా ఆపేయచ్చు అని చెప్తాడు. అదే కాకుండా చాకుతో పొడిచానన్న విషయం వేరే ఎక్కడ చెప్పము. ఎందుకంటే ఒక సార్సరర్ వెపన్ ని పట్టుకొని తిరుగుతున్నాడు అంటే బాగోదు. అండ్ ఇంకా మా అన్నయ్యలు అయితే యాక్చువల్లీ అదే పని చేస్తుంటారు. అండ్ వాళ్ళేంట్రా అంటే టోజీ పైన డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తుంటారు అని చెప్పేసరికి చోజో అయితే అయినా నీకు నీ తమ్ముళ్ళంటే ఇష్టం లేదా, ద్వేషిస్తున్నావా అని అడుగుతాడు. దానికి నోవా అయితే అవును, ఎందుకంటే నాకంటే వాళ్ళు ఇంకా చేతగానల్లో, సో అందుకని ద్వేషిస్తున్నా. అండ్ అలాంటి వాళ్ళు ఇక్కడ బతకడం అనవసరం అని చెప్పేసరికి చోజో అయితే అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నావంటే అది వాళ్ళ వల్లే కదా. అంటే అన్నలు వాళ్ళ తమ్ముళ్ళకి ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా ఉంటారు. ఇన్ కేస్ అన్నలు తప్పు దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళకూడదన్న విషయం తమ్ముళ్ళకి తెలుస్తుంది. అదే కరెక్ట్ దారిలో వెళ్తే వాళ్ళు కూడా అదే దారిలోనే రావచ్చు కదా. అండ్ వాళ్ళు అలా పవర్లెస్ గా ఉన్నారు కాబట్టి నువ్వు ఇంత పవర్ఫుల్ అయ్యావేమో ఆలోచించి, ఇంకా ఇంతకు ముందు నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ అని అడిగావు కదా అని చెప్పబోతున్నప్పుడు నోవా అయితే చోజో చుట్టూ బ్లడ్ ఉండేది గమనించి అక్కడి నుంచి స్పీడ్ గా మూవ్ అవుతుంటాడు. ఇంకా చోజో అయితే చెప్తున్నా కదా, నాకైతే ఎవరు ఎగ్జాంపుల్ గా లేరు, నేనే చాలా తప్పులు చేసి నేర్చుకున్నా. అంటే నా మైండ్ లో ఉండేది ఒక్కటే, నా తమ్ముళ్ళకి నేను ఆదర్శంగా ఉండాలని చెప్తాడు. ఇంకా వెంటనే ఆ ప్లేస్ ఫుల్ బ్లడ్ రివర్ లాగా వచ్చేస్తుంటుంది. నోవాకి అయితే అసలేం అర్థం కాదు. అయినా అంత ఫ్రాక్చర్స్ అయ్యాయి కదా, ఇలా ఎలా చేయగలుగుతున్నాడు అని ఆలోచిస్తాడు. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది, అదే డెత్ పెయింటింగ్స్. అంటే ఏంటంటే మనుషుల్ని అండ్ కర్సెస్ ని మిక్స్ చేస్తే ఓ హైబ్రిడ్ స్పీషియస్ వస్తాయి. సో అందులోనే ఈవెన్ చోజో కూడా చెందుతాడు. సో వీళ్ళకి ఏంటంటే ఓ యూనిక్ ఎబిలిటీ ఉంటుంది, అదేంటంటే కర్సెడ్ ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేసుకోగలరు. అందుకని కర్సెడ్ ఎనర్జీ ఫుల్ డ్రై అప్ అయ్యేదాకా వాళ్ళు బ్లడ్ లాస్ వల్ల అస్సలు చనిపోరు. సో అందుకని నోవా పైన లైక్ లేజర్స్ లాగా అటాక్ చేస్తుంటాడు. ఇంకా నోవా అయితే చాలా స్పీడ్ గానే ఎస్కేప్ అవుతుంటాడు. కానీ ఒక చోట అయితే తన కాళ్ళు ఇరకపోయినట్లు కనిపిస్తుంది. కింద చూస్తే ఫుల్ బ్లడ్ ఉంటుంది. అండ్ ఆ బ్లడ్ కూడా లైక్ హార్డ్ గా ఉంటుంది. సో ఇంకా అప్పుడే చోజో బ్లడ్ పియర్సింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి అటాక్ చేయబోతాడు. కానీ నోవా అయితే అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ తిన మూవ్స్ లైక్ కొంచెం టైం కి అహెడ్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక సెకండ్ కి 24 మూవ్స్ ఆల్మోస్ట్ చేయగలుగుతాడు. అందుకని ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతాను అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ చోజో దగ్గర సూపర్ నోవా అనే టెక్నిక్ ఉందన్న విషయం అతనికి తెలియదు. ఈ టెక్నిక్ ని దాదాపు 150 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీంతో ఏంటంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేయొచ్చు. అందుకనే నోవాని ఓడించేస్తాడు. ఇంకా చంపదామని ముందుకెళ్తున్నప్పుడు యూజీని పట్టుకొని వచ్చి చోజోని కొట్టి పడుకోబెడతాడు. ఇంకా నోవా అయితే బ్లడ్ వామిట్ చేసుకుంటాడు. ఎందుకంటే చోజో మనిషి కాదు కాబట్టి అతని బ్లడ్ ఇతనికి పాయిజన్ లా పనిచేస్తుంటుంది. అప్పుడే యూటా అయితే నేను నా రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని యూజ్ చేసి నిన్ను హీల్ చేయొచ్చు, కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలి. అదేంటంటే హైయర్ అప్స్ దగ్గరికి వెళ్ళి నేను యూజీని చంపేసా అని చెప్పాలి అని అంటాడు. ఇంకా అప్పుడే యూజీకి ఓ విజన్ వస్తుంది. అందులో వాళ్ళ చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు అతన్ని చూస్తుంటాడు. అంటే అప్పుడే అక్కడికి వాళ్ళ తాతయ్య నువ్వు నీ లైఫ్ ని ఎలా కావాలంటే అలా గడపచ్చు, కానీ నువ్వు ఆవిడకి గానీ దూరంగా ఉండకపోతే చస్తావు అని చెప్తాడు. దాని జిన్ అయితే అయినా పిల్లల ముందు ఇలా ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ రిజిస్టర్ అయిపోతాయి అని చెప్తాడు. జిన్ వాళ్ళ నాన్న అయితే నువ్వు నీ లైఫ్ ని ఇష్టం వచ్చినట్లుగా గడపచ్చు, కానీ తనకు మాత్రం దూరంగా ఉండు. అంటే నీకు ఒక పిల్లాడు కావాలన్న కోరిక చాలా ఉందన్న విషయం నాకు తెలుసు, కవరితో అయితే అస్సలు కుదరదని నీకు కూడా తెలుసు. అండ్ కవరి చనిపోయింది అని చెప్తుండగానే అక్కడికి కవరి వచ్చేస్తుంది. అంటే తన పైన మార్క్ ఉంటుంది, లైక్ ఫేక్ గెటప్ పైన ఉంటుంది కదా అలాగా. సో ఈ విజన్స్ ఇక్కడ ఎండ్ అయిపోతాయి. అండ్ యూజీ కళ్ళు తెరిచి చూస్తే తన ముందే యూటా ఉంటాడు. అండ్ తన నవ్వుతూ నువ్వు ఇంకా బతికే ఉండడం భలే ఉంది. అండ్ కొన్ని నెలల క్రితం గోజో నా దగ్గరికి వచ్చి నిన్ను చూసుకోమని చెప్పాడు. అండ్ నేను నీతో జస్ట్ సరదాకి మాత్రమే ఫైట్ చేశా. అండ్ అదే కాకుండా ఇంకొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే ఇన్ కేస్ తనకి గానీ ఏమైనా అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ వాళ్ళని చూసుకోమని. అప్పట్లో అయినా తనకేమైతుంది అని అనుకున్నా. అండ్ ఇంకా అదే కాకుండా హకారి తనని తను చూసుకోగలదు అని కూడా చెప్పాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాలాగానే నీకు కూడా సీక్రెట్ ఎగ్జిక్యూషన్ సెంటెన్స్ ని విధించారని చెప్పాడు. సో అందుకనే పదే పదే నిన్ను చూసుకోమని చెప్పాడు. అండ్ ఇప్పుడు ఈ ఫేక్ యాక్టింగ్ కూడా అందుకే చేశాడు, నిన్ను చంపడానికి ఇప్పుడు ఎవరు రారు. అండ్ హెచ్క్యూ కూడా అంత ఈజీగా నమ్మేది కదా, అందుకనే వాళ్ళ ముందు నిన్ను చంపుతా అని బైండింగ్ ఓ ని తీసుకున్నా. అంటే ఏంటో తెలుసు కదా, ఎస్పెషల్లీ హంటర్ ఫ్యాన్స్ కి. సో ఇంకా బైండింగ్ ఓ వల్లే ఇప్పుడు యూజీని నిజంగా చంపాల్సి వచ్చింది. అంటే సరిగ్గా అప్పుడే యూటా అయితే తన రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని యూజ్ చేసి యూజీ గుండె ఆగిపోయిన టైంలోనే తనని హీల్ చేశాడు. అండ్ ఇలా యూటాకి హీలింగ్ పవర్ ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అండ్ ఫ్యూచర్ లో తెలిసే ఛాన్స్ ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికైతే సేఫ్. అండ్ యూజీ ఇప్పుడు నిజంగానే చనిపోయాడని ప్రపంచం
మొత్తం అనుకుంటుంది. సో ఇంకా ఇప్పుడు అసలు క్వశ్చన్ అయినా యూటా ఇదంతా యూజీకి ఎందుకు చేశాడు? సో ఫస్ట్ రీజన్ ఏంటంటే తను ఇష్టపడే వాళ్ళు యూజీని ఇష్టపడుతున్నారు కాబట్టి. సెకండ్ ఏంటంటే తనకు కూడా ఇంతకు ముందు తను బేర్ చేయగలిగే కెపాసిటీ కంటే ఎక్కువ పవర్ ఉంది, కానీ ఇప్పుడు యూటా దాన్ని యూజ్ చేసుకోగలుగుతున్నాడు కదా. ఇంకా యూజీ దగ్గర ఉండే పవర్ ఏమో వేరే వాళ్ళది. సో ఇంకా ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా అక్కడికి ఫుషిగురా వస్తాడు. అండ్ తనైతే యూజీని పట్టుకుని ఇప్పుడు ఎలాగో జుజుట్సు హై చుట్టూ ఉండే బ్యారియర్ వీక్ అయింది, సో లోపలికి వెళ్దాము అంటే నీ ఫేస్ ని ఎవరు చూడుకోకుండా ఉంటే అదే చాలు. అండ్ ఆ తర్వాత హైరప్స్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పబోతాడు, కానీ యూజీ అయితే లేదు నేను రాను, షిబుయాలో నా వల్లే చాలా మంది చనిపోయారు అని చెప్తాడు. కానీ ఫుషిగురు అయితే నీ తప్పు అందులో ఏమీ లేదు, అనవసరంగా బాధపడమా. అంటే ఇలా గెలిపోవటం ఇలా సహజమే, మనమేమి హీరోస్ కాదు, మనం సార్సరర్స్, మనల్ని సరిగ్గా ఎవ్వరు అర్థం చేసుకోరు, మనం జస్ట్ జనాలకి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలంటే. ఆ ప్రాసెస్ లో మనల్ని మనం ద్వేషించుకోకూడదు అని చెప్తుంటాడు. దానికి యూజీ అయితే నేను నీ దగ్గర ఉంటే నువ్వు కూడా చస్తావేమో అని చెప్తాడు. దానికి ఫుషిగురు అయితే ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టి అయినా నొరిటోషి కామో ఒక కిల్లింగ్ గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. అందులో సార్సరర్స్ ఒకరినొకరు చంపుకోగలరు. అండ్ ఈ గేమ్ పేరే కాలింగ్ గేమ్. ఈవెన్ సుమికిని కూడా ఈ గేమ్ లోకి అనవసరంగా లాగారు, సో అందుకనే నాకు నీ సహాయం కావాలి అని బాధపడుతూ చెప్తాడు. ఇంకా కాలింగ్ గేమ్ రూల్స్ విషయానికి కర్సన్ టెక్నిక్ ని అవేకన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిండే కాలనీలో 19 రోజుల లోపు వెళ్లి కాలింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా అని ప్లెడ్జ్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటంటే ఫస్ట్ రూల్ ని కానీ ఇన్ కేస్ బ్రేక్ చేస్తే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చేస్తారు. థర్డ్ రూల్ ఏంటంటే ఇన్ కేస్ నాన్ ప్లేయర్స్ కానీ కాలనీ లోపలికి ఎంటర్ అయితే వాళ్ళు కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ రూల్ వేరే ప్లేయర్స్ ని చంపేదాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ సార్సరర్ అయితే 5 పాయింట్స్ ఇస్తారు, నాన్ సార్సరర్ అయితే 1 పాయింట్ ఇస్తారు. సిక్స్త్ రూల్ ఏంటంటే స్టార్టింగ్ ప్లేయర్స్ కి అసైన్ చేసింటే పాయింట్స్ కాకుండా 100 పాయింట్స్ వస్తే దాన్ని యూజ్ చేసుకుని గేమ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక కొత్త రూల్ ని కర్లింగ్ గేమ్ లో యాడ్ చేయండి అని నెగోషియేట్ చేయొచ్చు. సెవెంత్ రూల్ ఏంటంటే ఆ గేమ్ మాస్టర్ ఇంతకు ముందు చెప్పిన పాయింట్ ని అప్రూవ్ చేయొచ్చు, కానీ ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే కర్లింగ్ గేమ్ ని ఆపేసే లాంటి రూల్స్ ని మాత్రం తను అప్రూవ్ చేయకూడదు. ఎయిత్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ప్లేయర్స్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసాక 19 రోజుల్లో గానీ పాయింట్స్ ని పొందకపోతే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చేస్తారు. సో ఈ రూల్స్ ని ఇంకా గుర్తుపెట్టుకోండి. యూజీ అయితే యూటాతో సుకున గ్యారంటీగా ఫుషిగురుని యూజ్ చేసుకుని ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు, ఎందుకంటే షిబుయా నేను చాలా ఫింగర్స్ ని తిన్నాను, ప్రస్తుతం అయితే లోపల 15 ఫింగర్స్ ఉన్నాయి. అంటే నా నమ్మకం ప్రకారం సుకున నా బాడీని కంట్రోల్ చేయలేడు, కానీ ఇన్ కేస్ కంట్రోల్ చేస్తే ఏమాత్రం సంకోచించుకోకుండా నన్ను అక్కడే చంపేసి అని చెప్పేసరికి యూటా ఒప్పుకుంటాడు. అండ్ యూజీ అయితే మెగుమితో ఇంతకీ మనం ఏం చేద్దామని అడుగుతాడు. దానికి మెగుమి ఫస్ట్ మనం జుజుట్సు హైకి వెనక్కి వెళ్ళి మాస్టర్ టెంజన్ ని కలవాలి, ఎందుకంటే గోజని ఎలా మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనేది అడగాలి. ఈవెన్ ఆ కెంజాకు ప్లాన్స్ ఏంటో తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈవెన్ కర్లింగ్ గేమ్ లో తనేం చేస్తాడనేది మాస్టర్ కే తెలిసి ఉంటుంది అని చెప్తాడు. దానికి యూజీ అయితే అయినా యూకి తెలుసా అని అడుగుతాడు. దానికి మెగుమి అయితే యాక్చువల్లీ ఈ ఐడియానే తనది అండ్ జుజుట్సు హైలో దాక్కుంది, హైయర్ అప్స్ అటెన్షన్ అంతా తన మీద ఉండకూడదని. ఇంకా అది పక్కన పెడితే మెయిన్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే టెంగెన్ కన్సైల్మెంట్ బ్యారియర్. దీంట్లో ఏంటంటే 1000 డోర్స్ అటు ఇటు ఎప్పుడు షఫల్ అవుతుంటాయి, అండ్ అందులో ఒకటి మాత్రమే టెంగెన్ సెమా ఉండే టాంప్స్ ఆఫ్ స్టార్ కి దారితీస్తుంది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఇంకా తర్వాత యూజీ అయితే నొబారా గురించి అడుగుతాడు. దానికి మెగుమి ఏం చెప్పడు, జస్ట్ తన తల దించుకుంటాడు అంతే, అంటే తను మన మధ్య లేదని అర్థం. సో యూజీ ఫుల్ గా బాధపడుతుంటాడు. ఇంకా కాసేపటికి అక్కడికి చోజో ఆ బ్యారియర్ లోపలికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు, ఇంతకు ముందు మహిటో అక్కడి నుంచి డెత్ పెయింటింగ్స్ అండ్ సుకునో ఫింగర్స్ ని దొంగలించాడు, మనం కూడా అదే అని చెప్తాడు. సో ఇంకా తర్వాత వాళ్ళు జుజుట్సు హై లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి మాకి అండ్ యూకి కనిపిస్తుంది. షిబుయా ఇన్సిడెంట్ లో జోగా పాపం చేసిండే పని గుర్తుంది కదా, ఆ రివర్స్ కర్సే టెక్నిక్ ని వాడి తననైతే హీల్ చేశారు, కానీ ఆ స్కార్స్ ఇంకా అలానే ఉండిపోయాయి. సో ఇంకా అది పక్కన పెడితే టెంగెన్ బ్యారియర్ ని క్రాస్ చేసేది మెయిన్ మ్యాటర్ కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తారు. సో టామ్స్ ఆఫ్ ద స్టార్ వెళ్లే దారిలో జుజుట్సు హై వాళ్ళు ఉంచిండే కర్సు టూల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉండే ఒక ఫర్బిడన్ వాల్ట్ ఉంది కదా, ఐ మీన్ నిషేధించబడిన ఒక వాల్ట్. ఈవెన్ అదే వాల్ట్ లో చోజో బ్రదర్స్ డెత్ పెయింటింగ్స్ అక్కడే ఉంటాయి. సో అందుకనే చోజో టెక్నిక్ ని వాడి ఆ లొకేషన్ ని కనిపెట్టేయచ్చు. ఇంకా యూకి అయితే ఇంతకీ వీడెవడో అని అడుగుతుంది. దానికి యూజీ అయితే ప్రస్తుతానికి తను నా బ్రదర్ అనుకో అని చెప్పేసరికి చోజో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఈ హ్యాపీనెస్ లో వెళ్లి వాళ్ళ బ్రదర్ డెత్ పెయింటింగ్స్ ఉండే లొకేషన్ ని కనిపెట్టేస్తాడు. సో అక్కడికి అందరు వెళ్తారు. అండ్ చోజో అయితే ఒక రూమ్ దగ్గర ఆగి నేను మళ్ళీ మీకోసం వస్తా అని చెప్పి ఆ టాంబ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ లో వెళ్తారు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు బ్లడ్ మార్క్స్ చాలా కనిపిస్తాయి. అండ్ ఇదే ప్లేస్ లోనే ఎగ్జాక్ట్లీ టోజీ రీకోని షూట్ చేశాడు. అండ్ దాని వల్ల ఇప్పుడు ఈ మెయిన్ పెంట్ అంతా. సో ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక వైట్ లైట్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చూస్తే చుట్టూ ఆ లైట్ కలర్ లోనే ఉంటుంది. సో అప్పుడే యూకి టెన్షన్ కరోనా ఉంటేనే మిగతా వాళ్ళందరికీ కనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ యూకి అయితే నా ఒక్కదానికి కనిపించట్లేదా అని డౌట్ కూడా వస్తుంది. సో ఇంకెలాగో గోజో కూడా సీల్ అయిపోయాడు కాబట్టి మోస్ట్లీ టెన్షన్ కలుస్తాడని అనుకుంటారు, కానీ అలా జరగదు. సో అందుకనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా టెన్షన్ అక్కడికి వచ్చి అక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు చెప్తాడు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంటి పేర్లు కూడా. అండ్ యూజిన్ అయితే సుకునా వెజర్ అని పిలుస్తాడు. సో అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా, టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.